ఏపీ సీఎం జగన్ ఇవాళ అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. ఉరవకొండలో వైఎస్ఆర్ ఆసరా 4వ విడత కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. బటన్ నొక్కి డ్వాక్రా సంఘాల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తారు. రేపు తిరుపతిలో జరగనున్న ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్లో పాల్గొననున్నారు. ఏపీ సీఎం జగన్ మరి కాసేపట్లో తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి ఉరవకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానానికి చేరుకుంటారు. అక్కడి నుంచి బహిరంగ సభ వేదిక వద్దకు చేరుకొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ తర్వాత వైఎస్ఆర్ ఆసరా నగదు జమ చేస్తారు. అనంతరం తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. వైసీపీ ఇన్ఛార్జీల 5వ జాబితాపై పార్టీ హైకమాండ్ తీవ్ర కసరత్తు చేస్తోంది. క్యాడర్ మీటింగ్స్ మొదలయ్యే లోపు మార్పులు చేర్పులు పూర్తి చేయాలని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. ఇప్పటికే 68 చోట్ల మార్పులు చేశారు. 58 అసెంబ్లీ స్థానాల్లో 10 పార్లమెంటు స్థానాల్లో ఇన్ఛార్జీలను వైసీపీ అధిష్టానం మార్పు చేసింది. ఇక ఈ నెల 27 నుంచి ఏపీలో 5 చోట్ల క్యాడర్ మీటింగ్స్ జరగనున్నాయి. ఈలోపు మార్పుల చేర్పుల వ్యవహారాన్ని పూర్తి చేయాలని ప్లాన్ చేస్తోంది వైసీపీ హైకమాండ్. వైసీపీ ఇన్ఛార్జీల 5వ జాబితాపై పార్టీ హైకమాండ్ తీవ్ర కసరత్తు చేస్తోంది. క్యాడర్ మీటింగ్స్ మొదలయ్యేలోపు మార్పులు చేర్పులు పూర్తి చేయాలని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. ఇప్పటికే 68 చోట్ల మార్పులు చేశారు. 58 అసెంబ్లీ స్థానాల్లో 10 పార్లమెంటు స్థానాల్లో ఇన్ఛార్జీలను వైసీపీ అధిష్టానం మార్పు చేసింది. ఇక ఈ నెల 27 నుంచి ఏపీలో 5 చోట్ల క్యాడర్ మీటింగ్స్ జరగనున్నాయి. ఈలోపు మార్పుల చేర్పుల వ్యవహారాన్ని పూర్తి చేయాలని ప్లాన్ చేస్తోంది వైసీపీ హైకమాండ్. రైట్, మనం వైసీపీ 5వ జాబితాకి సంబంధించి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాము. 5వ జాబితాపై హైకమాండ్ తీవ్ర కసరత్తు చేస్తోంది వైసీపీ. క్యాడర్ మీటింగ్స్ మొదలయ్యేలోపు ఈ మార్పులు చేర్పులు చేసేలా ప్లాన్ చేసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే పార్టీ పెద్దలు కూడా దీనికి సమాయత్తమవుతున్నారు. ఇప్పటి వరకు అయితే మొత్తంగా 68 చోట్ల మార్పులు చేర్పులు చేశారు. అవి 58 అసెంబ్లీ స్థానాలు ఉండగా 10 పార్లమెంటు స్థానాల్లో ఇన్ఛార్జీలను వైసీపీ అధిష్టానం మార్పు చేసింది. ఈ నెల 27 నుంచి భీమిలిలో ఉత్తరాంధ్ర క్యాడర్ మీటింగ్ ఉంటుంది. ఉత్తరాంధ్ర మీటింగ్ తర్వాత వైసీపీ ఇన్ఛార్జీలో 5వ జాబితాపై మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. ఈ నెల 27 నుంచి ఏపీలో 5 చోట్ల క్యాడర్ మీటింగ్స్ జరగనున్నాయి. ఈలోపుగానే మార్పుల చేర్పుల వ్యవహారాన్ని పూర్తి చేయాలని ప్లాన్ చేస్తోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, అరుణ, వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ మార్పులకు సంబంధించిన కసరత్తు అనేది ఇంకా కొనసాగుతుంది. ఇప్పటికే 4 లిస్టులు సీఎం జగన్ ప్రకటించారు. దానికి సంబంధించినటువంటి మొత్తం 68 స్థానాల్లో మార్పులు చేర్పులు చేయడం జరిగింది. అయితే 50 సంబంధించినటువంటి అసెంబ్లీ స్థానాలకు మార్పులు చేర్పులు చేశారు. ఇక 10 పార్లమెంటు స్థానాలకు సంబంధించినటువంటి మార్పులు చేర్పులు చేశారు. ఇక మరికొన్ని స్థానాలకు సంబంధించినటువంటి మార్పులకు సంబంధించినటువంటి కసరత్తు కూడా ప్రస్తుతం జరుగుతుంది. నిన్న కూడా దాదాపు 4-5 ఎమ్మెల్యేలు 3 మంత్రులు కూడా సీఎం జగన్ ని కలవడం జరిగింది. అయితే 5వ లిస్టుకి సంబంధించినటువంటి కసరత్తు అనేది చాలా సీరియస్ గా ప్రస్తుతం అయితే జరుగుతుంది. 5వ లిస్టు ఈ రోజు లేదంటే రేపు విడుదలయ్యే అవకాశాలు కూడా మనకి కనిపిస్తున్నాయి. అయితే ఈ నెల 27వ తేదీ నుంచి ఏదైతే రీజనల్ వారీగా రాష్ట్ర వ్యాప్తంగా 5 ప్లేసెస్ లో క్యాడర్ మీటింగ్స్ నిర్వహించాలని సీఎం జగన్ నిర్ణయించారు. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా పార్టీ నేతలు చేస్తున్నారు. ఇప్పటికే 27వ తేదీన మొదటి సభ భీమిలిలో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించి ముఖ్యంగా ఉత్తరాంధ్ర 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి ఒక క్యాడర్ మీటింగ్ అది ఉంటుంది. భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయబోతున్నారు. అయితే అప్పటి నుంచి అంటే 27వ తేదీ నుంచి పూర్తిగా ప్రజల్లోకి సీఎం జగన్ వెళ్లబోతున్నారు. వరుసగా ఇలాంటి మీటింగ్స్ ఉండబోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 5 ప్లేసెస్ లో 5 రీజనల్ ఏరియాస్ లో ఈ సమావేశాలు ఉండబోతున్నాయి. కాబట్టి వీటికి సంబంధించినటువంటి ఏర్పాట్లు పార్టీ అధినాయకత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ లోపు ముఖ్యంగా 27వ తేదీలోపు పూర్తిగా ఈ మార్పులు చేర్పులకు సంబంధించినటువంటి వ్యవహారం అంతా క్లియర్ చేయాలని సీఎం జగన్ భావిస్తున్నట్టుగా
చేసినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే 68 స్థానాలకు సంబంధించినటువంటి మార్పులు చేర్పులు చేశారు. మరొక 4 నుంచి 5 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి, అదేవిధంగా 10 నుంచి 12 పార్లమెంట్ స్థానాలకు సంబంధించినటువంటి మార్పులు చేయాల్సి ఉంది. వాటికి ఇన్ఛార్జీలను కూడా ప్రకటించాల్సి ఉంది. దానికి సంబంధించినటువంటి కసరత్తు కూడా చేస్తున్నారు. కీలకమైనటువంటి పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలకు సంబంధించినటువంటి కసరత్తు అయితే సీరియస్ గా జరుగుతుంది. కొన్ని చోట్ల కొత్త వ్యక్తులు రాబోతున్నారు, కొన్ని చోట్ల పార్టీలో ఉన్నటువంటి వాళ్ళే అటు ఇటు అడ్జస్ట్ చేయబోతున్నారు. అయితే కొన్ని చోట్ల అయితే బయట నుంచి కొత్త వ్యక్తులు రాబోతున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి టాక్స్ కూడా జరుగుతున్నాయి. కాబట్టి వాళ్ళు వచ్చిన తర్వాత ఈ క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా 5వ లిస్ట్ అనేది ఈ రోజు లేదంటే రేపు విడుదల చేయబోతున్నారు. ఎమ్మెల్యే స్థానాలతో పాటు ఈసారి పార్లమెంట్ ఇన్ఛార్జీలు కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఓకే దుర్గా, థ్యాంక్ యూ.